నేను రీసెంట్ గా ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేస్తారని అడిగితే నేను కాస్మెటిక్ సర్జన్ అన్నాను. కాస్మెటిక్ సర్జరీ అంటే అందరికి అవసరం లేదు కదా, అది ఓన్లీ ఫిల్మ్ యాక్టర్స్ ఆర్ బాగా డబ్బున్న వాళ్ళు వరకే చేయించుకోగలుగుతారు, అదొక అవసరం లేని సర్జరీ కదా అని అంటే దానికి నేను ఎట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, దానికి నేను తీసుకున్న రెఫరెన్స్ ఒక బుక్ గురించి ఈరోజు మాట్లాడుతాను. నేను 1960s లో మాక్స్వెల్ మాల్జ్ అని ఒక ప్లాస్టిక్ సర్జన్ పవర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ బై ఇమేజ్, సెల్ఫ్ ఇమేజ్ అనే ఒక బుక్ రాశాడు. సైకో సైబర్నెటిక్స్ అనే బుక్ ఇది. దాంట్లో ఆ ప్లాస్టిక్ సర్జన్ రాసింది అంటే మన అవుట్ సైడ్ ఇమేజ్, మన ఫిజికల్ అవుట్ సైడ్ ఇమేజ్ మన థాట్స్ ని, మన బిహేవియర్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందట. ఇది ప్రూవెన్ థింగ్. అంటే మన అవుట్ సైడ్ కనుక మన కాన్ఫిడెన్స్ లేకపోతే దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ అవర్ బిహేవియర్ అండ్ పర్సనాలిటీ. మీకు ఒక ఉదాహరణ తీసుకోవాలంటే, మీకు హెయిర్ తక్కువ ఉందనుకోండి, లెట్స్ సే సడన్ గా మీరు ఎవరితో మాట్లాడినప్పుడు మీ ఆలోచన అంతా వాళ్ళు మీ హెయిర్ చూస్తున్నారు, మీ హెయిర్ థిన్నింగ్ ఉందని వాళ్ళు నోటీస్ చేస్తారనే థాట్ ప్రాసెసే ఉంటుంది. కొంతమందికి నోస్ ఫ్లాట్ ఉంటుంది, వాళ్ళకి అవతల పర్సన్ తో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా కూడా వాళ్ళు వీళ్ళ నోస్ చూసేసి ఆ నోస్ ని ప్రాబ్లం ఉంది అనుకుంటారనే ఆలోచిస్తుంటుంది మనసు అంతా కూడా. వీటన్నిటికీ సింగిల్ సొల్యూషనే మన కాస్మెటిక్ సర్జరీ. మన సెల్ఫ్ ఇమేజ్, మీకు అది ప్రాబ్లం లేకపోతే, లెట్స్ సే మీరు బట్టతలు ఉంది, మీరు ఆ బట్టతలను యాక్సెప్ట్ చేశారు 100%, సో దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీరు కనుక అది ఉంది, నాకు మైండ్ లో ఉంది, నాకు జుట్టు యాక్చువల్ గా ఎక్కువ ఉంటే బాగుండేది అనుకుంటే మాత్రం మీరు దాన్ని డిలే చేసినా, ఎంత డిలే చేసినా కూడా మీకు ఆ ఫీలింగ్ పోదు, వాక్యూమ్ పోదు. ఖచ్చితంగా మీరు ఓన్లీ వెన్ యూ సీ అ హెయిర్ ఆన్ ద స్కాల్ప్ మీ సెల్ఫ్ ఇమేజ్ కంప్లీషన్ అవుతుంది. ఆ టైం తర్వాత మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ మన బిహేవియర్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతాయట. సో కాస్మెటిక్ సర్జరీ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ బ్యూటీ, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని, తర్వాత మనలో ఉన్న వీక్నెసెస్ ని, సెల్ఫ్ ఇమేజ్ వీక్నెసెస్ ని కరెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన బెటర్ వర్షన్, మనకుండే మన బెటర్ వర్షన్ ఖచ్చితంగా అది మనం బయట తీసుకురాగలుగుతాం. సో కాస్మెటిక్ సర్జరీ వేస్ట్ అనేది ఖచ్చితంగా తప్పు. సర్జరీ అంటే ఖచ్చితంగా నోసో లేదా ఒక బ్రెస్ట్ హెయిర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మోల్ నుంచి ఒక చిన్న స్కార్ వరకు ఎనీథింగ్ విచ్ ఈస్ రిస్ట్రిక్టింగ్ అస్, మనని మనం ప్రజెంట్ చేసుకోవడానికి మనం ఇబ్బంది పడే ఏ విషయం అయినా, అది టమ్మీ ఉండనివ్వండి, ఒక బాడీ షేప్ ఉండనివ్వండి, ఎటువంటిదైనా కూడా అన్నిటికీ సింగిల్ సొల్యూషన్ కాస్మెటిక్ సర్జరీ. స్కార్ నుంచి బాడీ కౌంటరింగ్ వరకు, బాడీ షేపింగ్ వరకు, నోస్ నుంచి ఫేస్ వరకు, హెయిర్ నుంచి గోర్ వరకు, బాడీలో ఏ పార్ట్ అయినా వీఆర్ నాట్ కంఫర్టబుల్, దాంతో మనకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ క్యారీయింగ్ ఇట్ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరో చెప్పారని కాస్మెటిక్ సర్జరీ అవసరం లేదని మాత్రం వెయిట్ చేసి, ఆ కాన్ఫిడెన్స్ లేకుండా మన బిహేవియర్ తోని మనం కాన్ఫిడెన్స్ కోల్పోయి చాలా చాలా చోట్ల మనం ఇబ్బంది పడతాం. వీటన్నిటికీ సింగిల్ సొల్యూషనే మన కాస్మెటిక్ సర్జరీ. మీకు కనుక ఏదైనా మీ స్కార్ కానీ మీ బాడీలో ఏదైనా అవుట్ సైడ్ లుక్ లో మీకు ఎటువంటి చేంజెస్ ఉన్నా, మీకు చేంజ్ ఉంటే బెటర్ ఉంటుంది అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఒక కన్సల్టేషన్ తీసుకోండి. మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ, లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ. వచ్చిన అందరికీ నైఫ్ అండ్ సర్జరీస్ ఉండవు. చాలా సార్లు దాన్ని మినిమల్ ఇంటర్వెన్షన్ తోని, చాలా తక్కువ టైంలో మినిమల్ ఇంటర్వెన్షన్ తోని, ఎక్స్పెన్సివ్ కూడా ఉండదు, మినిమల్ ఇంటర్వెన్షన్ తోని దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. దాంతో మీరు ఏదైతే మైండ్ లో మీ అబ్స్ట్రక్షన్ ఉందో సెల్ఫ్ ఇమేజ్ మీద, అది క్లియర్ అయితే మీ బెటర్ వర్షన్ మీరు ఈజీగా రీచ్ కాగలుగుతారు.